ఇక పాలనపైనే ఫోకస్. ఇయాల్టి నుంచే పని మొదలెడతాం. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం పరిపాలనే నా ఎజెండా. రుణమాఫీ, వడ్ల కనుగోలు, విద్యారంగానికి ఫస్ట్ ప్రియారిటీ. కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తాం. తడిసిన వడ్లని కొంటాం. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి 4 మంత్రి పదవులు. జిల్లాల పునర్విజనపై ఆలోచిస్తున్నాం అన్నటువంటిది కూడా ఇక్కడ రేవంత్ గతంలో కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా ఓ మాట అయితే ఇది కొంచెం ఇంప్రెసివ్ అయినటువంటి మాట అని చెప్పాలా. త్వరలో విద్యా కమిషన్, విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకి ఎలాంటి సిలబస్ ఉండాలనే దానిపై సూచనలు చేస్తుంది. ఫీజుల నియంత్రణపై ఫోకస్ పెడతాం. అన్ని యూనివర్సిటీలకి త్వరలోనే కొత్త వీసీలను నియమిస్తామన్నటువంటిది కూడా ఉన్నటువంటిది మాట. సార్, ఇక్కడ విద్యా వ్యవస్థ మీద మీరు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలకి కంపల్సరీ చాలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా యూనివర్సిటీలకు వీసీలు లేరన్నటువంటి ఆందోళన ఆ రోజు విద్యార్థులు చేసినటువంటి నేపథ్యం ఉండే. దీని మీద అయితే మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి తొందరగా వీసీలను చేస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది. సార్, ఇంకో మాట సార్, స్కూల్స్ సార్ ఈ ఇయర్ 30% నుంచి 60% వరకు కూడా ఫీజులు పెంచినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉందంట. హైదరాబాద్తో పాటు మిగిలిన అర్బన్ ఏరియాస్లో టౌన్లలో అయితే ఫీజులు అయితే భారీగా పెరిగినటువంటి నేపథ్యం ఉంది. దాని మీద అయితే మీరు స్పెషల్ కాన్సన్ట్రేట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సార్, యూనిఫామ్ అని చెప్పేసి 12,000 నుంచి 10,000 నుంచి 12,000 రూపాయల వరకు కూడా తీసుకుంటారు. బుక్స్ అని చెప్పేసి ప్రీ ప్రైమరీ సార్, ప్రీ ప్రైమరీ కూడా 10 నుంచి 12,000 రూపాయలు సార్. ఇది ప్రీ ప్రైమరీ కూడా 10 నుంచి 12,000 రూపాయలు పుస్తకాలకని తీసుకుంటారు సార్. వీటితో పాటు ప్రీ ప్రైమరీకి టర్మ్ ఫీజు అని ఒక టర్ము 30,000 నుంచి దాదాపు 50,000 వరకు కూడా మామూలు స్కూల్స్ తీసుకుంటున్నాయి సార్. అంటే 3 టర్ముల్లో 90,000 రూపాయలు ప్రీ ప్రైమరీకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. దీని మీద మీరు కంపల్సరీ కన్నేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. స్పెషల్ ఫోర్సెస్ పెట్టైనా సరే, ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అడ్మిషన్ ఓపెన్ అని పెట్టేసిండ్రు, కొన్ని చోట్ల క్లోజ్ అని కూడా పెట్టిండ్రు. డిమాండ్ క్రియేట్ చేసేసి కొన్ని కనీస గ్రౌండ్ లేని స్కూల్స్ జైలలాగా తయారు చేసి దాంట్లో సిటీ అవుట్స్కర్ట్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్ పెట్టి 8th క్లాస్ వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళకి ఐఐటి అంట, నీట్ అంట, ఐఏఎస్ అంట, ఎంఆర్పిఎఫ్, ఎల్ఆర్పిఎఫ్ ఏవేవో పేర్లు పెట్టేసి 2 లక్షల నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు సార్. దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఈ స్కూల్ ఫీజుల నియంత్రణ అనేటువంటిది చేసిండ్రంటే మీరు ఈ స్కూల్ ఫీజుల నియంత్రణ చేస్తే చాలా మంది తల్లిదండ్రులు దాంట్లో ఏమంటారు రిలాక్స్ అవుతారు. మీరు మిగిలిన ఫ్రీ ఏదో ఇవ్వపోయినా పర్లేదు, కానీ ఈ ఫీజు రిలాక్సేషన్లో ఈ ఫీజు విషయంలో మీరు కఠినంగా వ్యవహరిస్తే చాలు, చాలా మంది పేరెంట్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, ఆనందపడతారు సార్. మిగిలిన మీరు స్కీమ్ కొంచెం లేట్ ఇచ్చినా పర్లేదు, కానీ ఎందుకంటే ఈ ఫీజులు ఏం మీరు కట్టేటివి కాదు, పేరెంట్సే కడుతున్నారు. కాబట్టి ఈ ఫీజుల నియంత్రణ చేసి మీరు ఫీజులను అంటే మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి స్కూల్కి ఏం ఫీజు ఉండాలి అంటే ఆడ ఫెసిలిటీస్ని బట్టి, అంటే మండల్ స్కూల్లో కూడా వాడు 10 ఎకరాల స్కూల్ పెట్టి మంచి ల్యాబ్ పెట్టి మంచి ఏమంటే గ్రౌండ్ పెట్టినప్పుడు వాన్ ఫీజు ఎంత ఉండాలి అట్లాంటివి. తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి స్కూల్ కనీసం 100 గజాల గ్రౌండ్ లేని స్కూలు ఈరోజు 2-3 లక్షలు చేస్తూ ఉంటుంది. ఆ మినిమం రిక్వైర్మెంట్స్ అంటే సిబిఎస్ఈ టైప్లో అన్ని ఫెసిలిటీస్ పెట్టి అన్ని గ్రౌండ్లు అవన్నీ పెట్టిన వాళ్ళకు అట్లా ఫీజుల నియంత్రణ అయితే చేయించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది సార్. ఇంకోటి, మీరు విద్యార్థులకి ఎలాంటి సిలబస్ ఉండేది కూడా చూస్తూ అంటున్నారు కాబట్టి సార్, ఇంటర్ నుంచి సార్ ఇంటర్, డిగ్రీ, తర్వాత బీటెక్, ఇవి బీటెక్ ఏఐసిటిఈ సిలబస్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు చాలా కాలేజీలలో ఆ బీటెక్ అయిపోయిన పోరాలను తెచ్చి ఆడ ఫ్యాకల్టీ పెట్టడం వల్ల వీడు అంటే కొంచెం నాలెడ్జ్ అంటే అందరని కాదు, చాలామంది మెజారిటీ కూడా ఈరోజు కంపెనీల్లో జాబులు రానోళ్ళు ఫ్యాకల్టీగా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఆ పిల్లలకి కొత్త పిల్లలకి ఏం చెప్తారు కాబట్టి వీటి మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి కార్పొరేట్ కంపెనీలతోటి అప్రెంటిస్ 3rd ఇయర్ నుంచే వీళ్ళకి అప్రెంటిస్ సిస్టమ్ లాంటిది ఒకటి తెస్తే అంటే ఏంటంటే రియల్ టైం కంపెనీలో రియల్ టైం ఏముందనేటువంటిది
తెలిసినట్టయితే ఈ కంపెనీలతో టైఅప్ అయ్యి రియల్ టైమ్ ఆ కంపెనీలో వీళ్ళకి అప్రెంటిస్ లాది ట్రైనింగ్ లాంటిది ఇచ్చేస్తే బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే చేస్తే ఆ పిల్లలు బయటికి వచ్చిందాడే ఇండస్ట్రీలో ఎక్కడో తోటి సెట్ అవుతారు. ఇట్లా ఇంటర్లో వొకేషనల్ కోర్స్ లాంటివి చాలా ఉన్నాయి. డిఎంఎల్టి తర్వాత ల్యాబులు తర్వాత ఇట్లా చాలా మెకానికల్ ఇట్లాంటివి తీసుకునే పిల్లలకి నిజంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేటువంటి విధంగా కూడా సిలబస్ని తయారు చేస్తే, ఎందుకంటే థియరిటికల్ మన ఇండియన్ సిస్టమ్ ఎట్లా అంటే థియరీ 90% ఉంటుంది, ప్రాక్టికల్ 10% ఉంటుంది. ఆ 10% కూడా చేయించేటోడు ఉండక పాపం పిల్లలు రేపు బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి పనికి రాకుండా పోతున్నారు. కాబట్టి మీకు నిజంగా విద్యా వ్యవస్థ మీద మీరు మార్పులు తెస్తా అనుకుంటే ఫస్ట్ ఇంటర్ నుంచి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిగ్రీతోటే జాబులు వచ్చేటువంటి కోర్సులు కూడా చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏదో ఎంసీఏనో లేకపోతే ఎంటెక్కో చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఉండేనేమో, కానీ ఇప్పుడు డిగ్రీ చేస్తే చాలు, టెక్నికల్ స్కిల్స్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు జాబులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కార్పొరేట్ సెక్టార్ కాబట్టి. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకు కూడా ఈ డిగ్రీ వాళ్ళు అయితే తక్కువ సాలరీకి ఇస్తారు కాబట్టి వీళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి దీని మీద దానికి అప్రెంటిస్ లేకపోతే ఆ ట్రైనింగ్ లేకపోతే కంపెనీలతో టైఅప్ అయ్యో తీసుకొని చేస్తే అట్లా కూడా బాగుపడుతుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ డిగ్రీ నుంచే ఇన్కమ్ సోర్స్ మనం జనరేట్ చేసినాం అంటే రేపు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇట్లాంటి సంబంధించినటువంటి సిలబస్ సైడ్ అయితే మీరు ఆలోచించాల్సిన కూడా మనం అడ్వైజ్ చేస్తా అన్నాం. ఇక